సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు బెస్ట్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అని చెప్పి. సో నాకు తెలిసిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ ఎప్పుడు రెజ్యూమ్ క్రియేట్ చేసే ప్రాసెస్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ అనేది రీసెర్చ్ స్టేజ్, సెకండ్ స్టేజ్ డ్రాఫ్ట్ స్టేజ్, థర్డ్ స్టేజ్ రివిజన్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ అంటే మీరు రీసెర్చ్ స్టేజ్లో మీరు చూడాల్సింది ఏంటి అంటే, మీరు ఏ ఫీల్డ్లో అయితే మీరు రెజ్యూమ్ని అప్లై చేస్తున్నారో ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి బెస్ట్ మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి, రెజ్యూమ్ ఫార్మాట్ని. అలాగే మీ రెజ్యూమ్ ఫార్మాట్ అనేది క్లీన్గా, సింపుల్గా, ప్రిసైజ్డ్గా ఒకటి రెండు పేజెస్లోనే ఉండాలి. అలాగే చదవడానికి చాలా సులభమైన, చాలా ఈజీ ఫాంట్లో మన రెజ్యూమ్ క్రియేట్ చేయాలి. అలాగే మీ డీటెయిల్స్ ఏవైతే నేమ్ కానీ, లేకపోతే కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కానీ, కెరీర్ సమ్మరీ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఇవి చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి. సో ఒకసారి మీరు ఫస్ట్ స్టేజ్లో ఇవన్నీ కూడా మీరు రీసెర్చ్ చేసుకుని సెకండ్ స్టేజ్లోకి డ్రాఫ్ట్ చేయండి. సో డ్రాఫ్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, కొత్త జాబ్కి అప్లై చేసే ప్రతిసారి కూడా మీ రెజ్యూమేని ఆ జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం మార్చాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కాబట్టి సో మీ జాబ్ డిస్క్రిప్షన్ని ఫస్ట్ స్టడీ చేసి జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం రెజ్యూమ్ ఉండాలి. అలాగే మీ ఇంపాక్ట్ అనేది రెజ్యూమ్లో కనపడాలి. అంటే వాట్ యూ డెవలప్డ్, వాట్ యూ డిజైన్డ్, వాట్ యూ ఇంప్రూవ్డ్, ఇలాంటి వాటి మీద క్లియర్గా మెన్షన్ చేయండి. అలాగే మీరు అనుకుంటున్న మీ అచీవ్మెంట్స్ని నెంబర్స్లో మెన్షన్ చేయండి. ప్రొడక్టివిటీ 30% ఇంక్రీజ్ అయింది, లేకపోతే కెపాసిటీ ఇంత ఇంక్రీజ్ అయింది, టైం ఇంత సేవ్ అయింది, సో ఎంత పర్సంటేజ్ టైం సేవ్ అయింది, ఇంత పర్సంటేజ్ ఆఫ్ ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, ఇలాంటివి చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి. వన్స్ మీరు డ్రాఫ్ట్ స్టేజ్ అయిపోయింది, ఇప్పుడు మీ రెజ్యూమ్ని రివైజ్ చేయాలి. సో రివైజ్ చేయడం అంటే ఏంటి అంటే, గ్రామర్ మిస్టేక్స్ ఉండొచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు, జాబ్ డిస్క్రిప్షన్కి అలైన్ అవ్వకుండా మీ రెజ్యూమే ఉండొచ్చు. అలాగే మీ వర్క్ హిస్టరీని ఎక్కువ పేజెస్లో మీరు మెన్షన్ చేసి ఉండొచ్చు. అలా కాకుండా మీరు మీ రెజ్యూమ్ని PDF ఫార్మాట్లోకి చేంజ్ చేయడం మర్చిపోయి ఉండొచ్చు. కాబట్టి సో ఒక 2-3 టైమ్స్ అనేవి ఖచ్చితంగా మీ రెజ్యూమేని రివైజ్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ బెటర్ మీ రెజ్యూమ్ని సింపుల్ అండ్ క్లీన్గా మెన్షన్ చేయండి. రెజ్యూమ్లో మెట్రిక్స్ అండ్ పర్సంటేజెస్ని మెన్షన్ చేయండి, అంటే నెంబర్స్ మెన్షన్ చేయండి. మీ బ్లెండ్ స్కిల్స్ అంటే మీకున్న టాప్ స్కిల్స్ అనేవి హైలైటెడ్గా బుల్లెట్ పాయింట్స్ రూపంలో హైలైట్ చేయండి. అలాగే మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి అంటే, డోంట్ యూజ్ లాంగ్ లింక్డ్ఇన్ URLs వాడకండి. అలాగే మీరు మీ రెజ్యూమ్లో వర్డ్ ఫైల్గా సబ్మిట్ చేయకండి, PDF ఫైల్ సబ్మిట్ చేయండి. అలాగే డోంట్ యూజ్ టూ మెనీ కలర్స్ ఆర్ గ్రాఫిక్స్. ఎందుకు అంటే మీ రెజ్యూమ్ని అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ కానీ, రిక్రూటర్ కానీ 6 సెకండ్స్లోనే డిసైడ్ చేస్తారు ఈ రెజ్యూమ్ని నెక్స్ట్ స్టేజ్ ఇంటర్వ్యూకి పిలవాలా వద్దా అని చెప్పి. అంత తక్కువ టైం ఉంటుంది. కాబట్టి రెజ్యూమేలో పాయింట్స్ మెన్షన్ చేసేటప్పుడు టూ లెంగ్దీగా కాకుండా సో సింపుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ మేనర్లో రెజ్యూమ్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎవరైనా రెజ్యూమే ప్రిపేర్ చేయడంలో ఒక స్ట్రగుల్ ఫీల్ అవుతుంటే సో ఈ వీడియోలో వచ్చిన నెంబర్కి కాల్ చేసి రెజ్యూమ్ అసిస్టెన్స్ అనేది మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.